ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. నారాయణ గోవింద చందోర్కర్ అలియాస్ నానా సాహెబ్ చందోర్కర్ గారు సాయిబాబా యొక్క ప్రియమైన స్థిరమైన భక్తులు. వీరు 1860 సంవత్సరంలో జనవరి 14వ తారీఖున మకర సంక్రాంతి రోజున జన్మించారు. ఎంతో గొప్ప గౌరవమైన తల్లిదండ్రులకు జన్మించారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. వారు మంచి ధర్మబద్ధమైన హిందువులు, ఎంతో గౌరవం కలిగి ఉన్నవారు. ప్రతిరోజు ఎంతోమంది అతిథులకు భోజనం పెట్టేవారు. మహారాష్ట్రలోని ఖాండేష్లోని జల్గావ్ అనే జిల్లాలో ఉన్న ఒక పట్టణం, జామ్నేర్ అనే పట్టణంలోని ఒక చిన్న ఊరు కళ్యాణ్ అనే ఊరిలో నానాసాహెబ్ చందోర్కర్ గారు ఉండేవారు. అంతేకాకుండా కళ్యాణ్లో చందోర్కర్ వాడా అని పెద్ద భవనం ఉంది. ఇప్పటికీ చాలా తరాలుగా కుటుంబ భవనంగా కొనసాగుతుంది. ఇప్పటికీ నానాసాహెబ్ వారసులు ఆ బంగ్లాలో ఉన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు 20 సంవత్సరాల వయసులో ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1887 సంవత్సరంలో బ్రిటిష్ పాలనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. వీరు సంస్కృతంలో పండితులు మరియు భగవద్గీత, జ్ఞానేశ్వరి బాగా చదివినవారు. బాబా నానాసాహెబ్ చందోర్కర్ గారికి అనేక సందేశాలు పంపారు. తన భక్తులలో ఒకరి ద్వారా అప్పా కులకర్ణి ద్వారా చందోర్కర్ గారికి ఎన్నోసార్లు కబురు చేస్తారు సాయిబాబా షిరిడీకి రమ్మని. చందోర్కర్ గారి కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తూ ఉంటారు అప్పా కులకర్ణి. డిప్యూటీ కలెక్టర్గా జీవించే చందోర్కర్ గారి జీవితంలో బాబా గారి రాక చాలా విచిత్రంగా జరిగింది. అహ్మద్నగర్ కలెక్టర్కి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న చందోర్కర్ గారు అనేకసార్లు కోపర్గాంకు వచ్చేవారు. ఎందుకంటే ఆ జిల్లాలో కలెక్టర్కు అనేక పనుల మీద అనేక ప్రదేశాలకు వెళ్ళేవారు. అయితే చందోర్కర్ గారు కలెక్టర్ కార్యదర్శి కాబట్టి కలెక్టర్ కన్నా రాకముందే అక్కడ కార్యక్రమాలను చూసుకునేవారు. చాలాసార్లు బాబా షిరిడీ కన్నవైన అప్పా కులకర్ణి గారితో చెప్పి పంపిస్తారు చందోర్కర్ గారిను రమ్మని. ఎన్నోసార్లు చెప్పినా నానాసాహెబ్ చందోర్కర్ గారు రారు. ఒకసారి కోపర్గాంకు వచ్చిన నానాను కలవడానికి అప్పా కులకర్ణి వెళ్తుంటే మళ్ళీ మరొకసారి సాయిబాబా చెప్తారు. కరణం అంటే చాలా చిన్న స్థాయి. కొంచెం ధైర్యంతో బాబాను తలుచుకొని నానాసాహెబ్ చందోర్కర్ గారితో బాబా మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్తారు. ఎన్నిసార్లు పిలిచినా మీరు రావటం లేదు, మీ రాక కోసం బాబా ఎదురు చూస్తున్నారు అని చెప్తారు. ఈసారి ఎలాగో కోపర్గాం క్యాంపుకు వచ్చారు కాబట్టి ఈసారి తప్పకుండా రమ్మని బాబా చెప్తున్నారు, ఈసారి మీరు తప్పకుండా రావాలి సార్ అని అప్పా కులకర్ణి చెప్తారు. అప్పటికే ఉన్న అధికార దర్పం నానాసాహెబ్ చందోర్కర్ గారికి తాను ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తిని అని కూడా బాబా దగ్గరకు వెళ్ళడానికి అడ్డు వచ్చాయి. కానీ ఆ రోజు రాత్రంతా నానాగారికి నిద్ర పట్టలేదు. ఎందుకు బాబా రమ్మంటున్నారు? పాపం పాడుబడిన మసీదులో ఉంటున్నారు. ఏమో మసీదు మరమ్మతులు చేయించమని నన్ను అడుగుతారేమో, గవర్నమెంట్ తరఫున ఏదైనా ఆర్థిక సహాయం అడుగుతారేమో అని ఆలోచిస్తూ పడుకుంటారు. ఉదయం క్యాంప్ అధికారులకు చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్, నేను అహ్మద్నగర్ వెళ్తూ షిరిడీలో ఆగుతాను, సాయిబాబా దర్శనం చేసుకుంటాను అని అంటారు. అలాగే షిరిడీకి వచ్చి బాబా గారిని దర్శనం చేసుకుంటారు. బాబా నానాసాహెబ్ చందోర్కర్ గారిని చూసి ఎంతో సంతోషపడతారు. నానాసాహెబ్ చందోర్కర్ గారికి కూడా అదే రకమైన సంతోషం కలుగుతుంది బాబా గారిని చూడగానే. తన ఉద్యోగంలో ఎన్నో ప్రయాసలు, ఎంతో అశాంతి అంతా కూడా పోయి ఒక గొప్ప శాంతిని పొందుతారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. అప్పుడు బాబా నాన్నగారితో ఇలా అంటారు, నానా, అహ్మద్నగర్లో నీకంటే గొప్ప పదవిలో ఉన్నవారు, నీకంటే గొప్ప సంపన్నులు, గొప్ప జ్ఞానులు అనేక మంది అహ్మద్నగర్లో ఉండగా నేను నిన్ను ఒక్కడనే ఎందుకు చూడాలి అనుకున్నాను? నువ్వు అర్థం చేసుకున్నావా? నీ దగ్గర ఉన్న అధికారం,
పలుకుబడితో నేను నీ నుంచి ఏదో ఆశిస్తున్నానని నువ్వు అనుకున్నావు. కాదు నాన్న, నీతో నాకు ఉన్న జన్మజన్మల అనుబంధం, మళ్ళీ మనం కలవాలి అని ఆ అల్లా ఆజ్ఞ. నాకు ఆ అల్లా అప్పగించిన పైసావి నువ్వు. నిన్ను కాపాడుకోవలసిన అవసరం నాకు తప్పకుండా ఉంది. అంతేగాని నీ అధికారం ఉపయోగించుకొని ఏదో అడుగుతానని కాదు నాన్న. నువ్వు నావాడివి. ఆ భగవంతుడు నాకు అప్పగించిన బాధ్యతవు నువ్వు. నేను షిరిడీకి వచ్చిన నాటి నుండి ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎన్నో జాములు నేను ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా నాన్న అని చెప్పగానే అప్పటిదాకా అధికారంతో నిండిపోయిన నానాసాహెబ్ చందోర్కర్ గారి హృదయం కరిగిపోయింది. ఒక మైనపు ముద్దలాగా నానాసాహెబ్ చందోర్కర్ గారు మారిపోయారు. బాబా ఏ విధంగా తన వాడిని తన దగ్గరికి రప్పించుకొని ఏ విధంగా మారుస్తారు అనేది మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి బాబా గారి గురించి, బాబా గారి గొప్పతనాన్ని గురించి, వారి మహిమలను అనేకసార్లు తన ఉపన్యాసాల ద్వారా నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా గారి వైభవాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. బాబా గురించి బయట ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తుల్లో శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా ఒకరు. ఆ విధంగా నానాసాహెబ్ చందోర్కర్ గారు మొదటిసారిగా 1892 సంవత్సరంలో తన 32 సంవత్సరాల వయసులో షిరిడీని సందర్శించుకొని బాబా గారి ఒడికి చేరుకున్నారు. 1878 సంవత్సరంలో జమీందారు ఓజా కుమార్తె అయిన బాయిజాబాయిని 18 సంవత్సరాల వయసు ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, మైనతాయి, ద్వారకామాయి. 2 కుమారులు, వాసుదేవ్ అలియాస్ బాపురావు, మహాదేవ్ అలియాస్ బాపురావు ఉన్నారు. వాసుదేవ్ నారాయణ భార్య పేరు ఇందిరా వాసుదేవ్ చందోర్కర్ గారు. మరికొన్ని విషయాలు నానాసాహెబ్ చందోర్కర్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. బాబా గారి ఆశీస్సులతో. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.